ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ మండల కాల 13వ దినం యొక్క ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ 13వ దినం యొక్క ధ్యానాంశము ఒబీడియన్స్ అండ్ హోలీనెస్, విధేయత మరియు పరిశుద్ధత అనే అంశం ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మండల కాల 13వ దినం ధ్యానంలో పాల్గొనుచున్న బిడ్డలందరి మీద నీ పవిత్రాత్మను కుమ్మరించి ఈ వాక్య ధ్యానము బిడ్డల జీవితాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. మరి ఒకసారి ఉదయకాల మండల కాల 13వ దినం ధ్యానమునకు ఆహ్వానిస్తున్నాను. విధేయత మరియు పరిశుద్ధత అనే అంశం ఈరోజు ధ్యానిస్తున్నాం. విధేయత అనేది మనము ముందుగా ధ్యానిస్తూ ఉన్నాం. విధేయత అనగానే ఇంగ్లీష్లో ఒబీడియన్స్ అనే చక్కని మాట బైబిల్ గ్రంథంలో ఆధారం చేసుకునే అర్థం ఉంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, విధేయత అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం నేర్చుకుంటున్న ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఆయన ఈ లోకపు తల్లిదండ్రులకు విధేయుడైన కుమారుని మనం చూస్తాం. ఆ రీతిగానే తండ్రి తనకు అప్పగించినటువంటి ఆ ప్రణాళిక పని అంతటికి మానవ రక్షణార్థం ఎంతో విధేయత కలిగి ఉన్నాడు. గెస్సెమనే తోటలో రాత్రి ఆయన చేసిన ప్రార్థన, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ ఇష్టమే. దేవుని ఇష్టానికి తను తాను విధేయుడిగా మార్చుకున్నాడు. తన ఇష్టము తన చిత్తము ఏది కూడా యేసుక్రీస్తు ప్రభువు అంగీకరించలేదు. కానీ తండ్రి ఇష్టానికి తను తాను అప్పగించుకున్న విషయం విధేయుడగుట అనేటువంటి అంశము నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విధేయత అనేది దేవుని కృపకు మనల్ని పాలిభాగస్తులు చేస్తుంది. ఒబీడియన్స్ ద పాత్వే టు ప్లీజింగ్ గాడ్. మనం విధేయులమై ఉండుట దేవుని ఇష్టము పొందడానికి, దేవుణ్ణి మన వైపు త్రిప్పడానికి, దేవుని కృపను పాత్రులగుటకు ఇది మనకు ఒక మార్గము. అవిధేయులమై ఉండుట అనేది దేవునికి ఇష్టము లేదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 41వ అధ్యాయం యెషయా గ్రంథంలో 10వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను. బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుని ప్రియమైన బిడ్డలారా, భయపడకుడి అనే మాట యెషయా గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట జ్ఞాపకం చేస్తున్నాను. రీప్లేస్ ఫియర్ విత్ ఫెయిత్. మనము భయము అనేది విశ్వాసము అనే మాట ద్వారా అది పూర్తి చేయాలని, నింపాలని జ్ఞాపకం చేస్తున్నాను. నోయింగ్ గాడ్ వాక్స్ బిసైడ్ యూ. ఇదిగో భయపడకండి. మీరు తెలుసుకునే విషయం ఏంటంటే, దేవుడు ఈ జీవన యాత్రలో నీ ప్రక్కన ఆయన నడుస్తూ ఉన్నాడు అనే సత్యము నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భయపడకము, నీకు సహాయము చేయువాడును నేనే. భయపడకము, దిగులు పడకము, నిన్ను బలపరుతును, నీకు తోడయ్యందును. ఈ మాటలన్నీ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విధేయత అనేది కొన్నిసార్లు మనం కొంచెము పార్షియల్ ఒబీడియన్స్తో ఉంటాం. పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ డిసొబీడియన్స్. మనం కొంచెము విధేయులమై ఉండడం అనేది అది పూర్తిగా అవిధేయతకు సూచన అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజమైన విధేయత అనేది, ట్రూ ఒబీడియన్స్ ఈజ్ ఇమ్మీడియట్. యేసుక్రీస్తు ప్రభు శిష్యులను వారు చేపలు పడుతూ ఉండగా, మీరు నన్ను వెంబడించుడి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేస్తాననగానే వెంటనే వారి వలలు విడిచి ఆయనను వెంబడించిరనే వాక్యమందు వ్రాయబడింది. వెంటనే, ఇట్ ఈజ్ ఇమ్మీడియట్. వెంటనే మనమున్న పాటున మనం ఆయనకు విధేయులమై ఉండాలని
జ్ఞాపకం చేస్తున్నాను. ఈజ్ కంప్లీట్, సంపూర్తిగా. పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ డిజొబీడియన్స్. ఇది కొంత విధేయత అనేది అది సంపూర్తి అయిన అవిధేయత. కాబట్టి ఆయనకు విధేయులం అవడం అనగా పూర్తిగా విధేయులం అగుట అనేది దేవుడు కోరుతున్నాడు. ఇమ్మీడియట్గా ఆయన పిలువగానే శిష్యులు వలలు విడిచిపెట్టి ఏ రీతిగా ఆయన వెంబడించినారో వెంటనే మనం ఆయన్ని వెంబడించి విధేయుల మగుట అనేది చాలా ప్రాముఖ్యమైంది. విధేయత అనేది దేవుణ్ణి ప్లీజ్ చేయడానికి, దేవుణ్ణి మన వైపు ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైన మార్గమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హోలీనెస్ అనే మాట, ఒబీడియన్స్ అండ్ హోలీనెస్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని వాక్యమందు వ్రాయబడి ఉంది. హృదయ శుద్ధి, బైబిల్ గ్రంథం అంతా కూడా పరిశుద్ధత గురించి వ్రాయబడి ఉంది. దేవుడు పదే పదే ఇశ్రాయేలుతో చెప్పిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను. పరిశుద్ధత అనేది దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధమైన జీవితం అంటే ప్యూర్ హార్ట్, శుద్ధమైన హృదయము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడాలి అంటే హృదయము శుద్ధిగా ఉండాలి. మరి హోలీనెస్ అనేది హృదయ శుద్ధికి సంబంధించింది. రెండో విషయం ఏంటంటే రైచియస్ యాక్షన్స్. నీ క్రియలు నీతిగల క్రియలుగా ఉండాలి. నీ ప్రవర్తన నీతిగల ప్రవర్తన కలిగి ఉండాలి. నీ మాటలు, నీ తలంపులు, నీ యాక్షన్స్ అన్నీ కూడా, నీ తలంపులు, నీ క్రియలన్నీ అవి నీతిగల క్రియలుగా ఉండాలి. మూడో విషయం ఏంటంటే ఇంటిగ్రిటీ ఇన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ లైఫ్. నీ వ్యక్తిగత జీవితంలో, ప్రజా జీవితంలో, సంఘ జీవితంలో, బయట అయినా నీ వ్యక్తిగత జీవితం అయినా చాలా నిబద్ధతతో కూడినటువంటి భక్తిగల జీవితం కలిగి ఉండాలి. పబ్లిక్ లైఫ్ ఒకలాగా, ప్రైవేట్ లైఫ్ ఒకలాగా ఉండకూడదు. నువ్వు బయట అయినా, వ్యక్తిగత జీవితం అయినా, ప్రజా జీవితం అయినా అది దేవునికి ఇష్టమైన నిబద్ధత కలిగిన జీవితంగా ఉండాలి. సెపరేషన్ ఫ్రమ్ సిన్, పాపానికి నీవు దూరంగా ఉండాలి. ఇదే పరిశుద్ధత. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని వాక్యము సెలవిస్తూ ఉంది. పాపమునకు నీవు దూరంగా ఉండాలి. ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా నీవు దూరంగా ఉండాలి. నీ క్రియలు, నీవు ఒంటరిగా ఉన్నా, నీవు ప్రజల మధ్య ఉన్న, ప్రజా జీవితమైన, ఒంటరి జీవితమైన అది ఒక ప్రత్యేకమైన జీవితంగా ఉండాలని దేవుడు పిలుపునిస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం శుద్ధిగా ఉండాలి. బైబిల్ గ్రంథం అంతా కూడా నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. బీ హోలీ ఫర్ ఐఎమ్ హోలీ. దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధులుగా ఉండాలి. మీ వస్త్రములను కాక మీ హృదయంలోని చింపుకొనుడని వాక్యమందు సెలవీయబడింది. మీ వస్త్రములను కాక మీ హృదయంలోని చింపుకొనుడి. పరిశుద్ధమైన జీవితం దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు పిలుపునిస్తున్నాడు. అనగా నీ హృదయం ఎటువంటి కల్మషము లేకుండా, ఎవరి మీద నీకు ఎటువంటి దురాలోచన లేకుండా నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. ఇదిగో నీ మాట, నీ యాక్షన్స్ అన్నీ కూడా, నీ ప్రవర్తన అంతా కూడా అది నీతిమంతమైన ప్రవర్తనగా ఉండాలి. నీవు పాపానికి దూరంగా ఉండాలని దేవుడు పిలుపునిస్తున్నాడు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపములో ఉండి నేను పరిశుద్ధులని చెప్పుకొనుట అది మోసమని నేను విజ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనము దేవునికి విధేయులమై ఉండాలి. మనుషులకు విధేయులుగా ఉండడానికి ప్రయాసపడుతుంటాం. మనుషుల మెప్పు కొరకు మనం ప్రయాసపడుతుంటాం. దేవునికి విధేయత కలిగి ఉండుట అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవునికి మనల్ని మనం విధేయులమై ఉండడం అనేది దేవుని మెప్పును పొందడం అనే దానికి ప్రాముఖ్యమైన మార్గము. మనం విధేయులమై పరిశుద్ధమైన జీవితం జీవించి ఆయన సాక్షిబిడి ఉండుటకు దేవుడు తన కృపాశీస్సులు ఉదయకాలం మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము నీ మెప్పు పొందడానికి ఒక ప్రాముఖ్యమైన మార్గం ఏంటంటే
విధేయులమై ఉండాలి. విధేయతతో ఉండే కృప దయచేయండి. గర్విష్ఠులుగా ఉండడానికి వీల్లేదు. నీకు విధేయులమై ఉండాలి. నీ ఆజ్ఞను శిరసావహించే బిడ్డలుగా ఉండాలి. మా వ్యక్తిగత జీవితమైన, ప్రజా జీవితమైన, సంఘ జీవితమైన పరిశుద్ధమైన జీవితంగా మార్చి పరలోక దేవుని చేత నింపి నడిపించుమని మా ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.